రైతు బంధు పథకానికి వీరే అర్హులు అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ జయవేంద్ర దినపత్రికలో ఉంది. రైతు బంధు పథకానికి వీరే అర్హులు, పథకంపై పునః సమీక్ష, పరిమితులు ప్రతిపాదనలు 1,00,000 ఎకరాలకు కట్టు, 5 ఎకరాలకు మాత్రమే అమలు. ఎవరైతే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు బంధుకు అర్హులు అనేటువంటి పథకం కూడా ఉంది. ఆ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో చాలామంది రైతులు సన్నకారు రైతులకు ఎలాంటి లాభం జరగలేదు. కానీ చాలామంది ఎవరైతే అత్యధికంగా రైతులు వేలాది ఎకరాలు వందలాది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు నష్టం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే భూస్వాములు ఉన్నారో, ఎవరైతే వందలాది ఎకరాలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు బంధు అనేది న్యాయం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు బంధు ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. రైతు బంధు పథకానికి వీరే అర్హులు అనేటువంటి వార్త కూడా రాయడం జరిగింది. దానికి సంబంధించిన జయవేంద్ర దినపత్రిక ప్రధాన వార్త. తెలంగాణ కొత్త ప్రభుత్వం రైతు బంధు రైతు భరోసా పథకంలో మార్పులకు నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. పెట్టుబడి సాయానికి పరిమితులు విధించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎవరికి పథకం వర్తింపజేయాలని దాని పైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. ఈ 5 ఎకరాల లోపు ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా 90% మంది రైతులు ఉన్నారు. ఎకరం లోపు రైతులు 22.55 లక్షల మంది ఉన్నట్టు తేల్చారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం సంచలనంగా మారుతుంది. ఎవరైతే ఉన్నారో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 90% మంది రైతులు ఉన్నారు. ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు 22.55 లక్షల మంది ఉన్నట్టు తెలిసారు. ఇది ఒక సంచలనంగా చేసినటువంటి నిర్ణయం. పథకంపై పునః సమీక్ష, ప్రభుత్వం రైతు బంధు పథకం పునః సమీక్షిస్తుంది. ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసే వచ్చే వానాకాలం ఖరీఫ్ సీజన్ నుంచి 10 ఎకరాల పరిమితితో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. 10కి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే ఒక రైతుకు 15 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు రైతు భరోసా వస్తుంది. మిగతా 5 ఎకరాలకు 5 రాదు. అలాగే ఇప్పటిదాకా ఎకరానికి 5,000 చొప్పున ఏడాదికి 10,000 పంపిణీ చేస్తుండగా వచ్చే సీజన్ నుంచి ఒక్క పంటకు ఎకరానికి 7,500 చొప్పున ఏడాదికి 15,000 చొప్పున పంపిణీ అయినట్టు తెలిసింది. పరిమితులు ప్రతిపాదనలు. రైతు భరోసా పథకానికి పరిమితులు విధించిన లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టదారులు ఉండగా వీరందరికీ రైతు భరోసా అందుతుంది. రాష్ట్రంలో 10 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరి పేరిట 12.50 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే 10 ఎకరాల పరిమితి పెడితే 1.15 లక్షల మందికి 11.50 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి వస్తుంది. 1,00,000 ఎకరాలు కట్ చేస్తే కటప్ విధించడం ద్వారా కేవలం 1,00,000 ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతుంది. ఎకరానికి 15,000 చొప్పున ఏడాదికి 150 కోట్లు తగ్గుతుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న పెట్టుబడి సాయాన్ని రూపాయలు 10,000 నుంచి 15,000కు పెంచడంలో 50% ఆర్థిక భారం పెరుగుతుంది. 5 ఎకరాలకు అమలు. 1,00,000 ఎకరాలకు మినహాయించి 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలంటే ఏడాదికి 22.350 కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు రైతు బంధు పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు 15,000 కోట్ల ఖర్చు. అంటే ఇకపై 7,350 కోట్లు మేర ఆర్థిక భారం పెరిగే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్న నేపథ్యం ఉంది. గతంలో ఏ విధంగా ఉంది, ఎవరెవరికి ఉన్నారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎవరికి ఎంత ఆదాయం వెళ్ళిపోయింది, రైతు భరోసా రైతు బంధు పథకం ద్వారా ఎన్ని లక్షల మందికి వెళ్ళిపోయిందన్నటువంటి దాని మీద కూడా వ్యవసాయ శాఖ కసరత్తు చేసింది. సీఎం ఆదేశాల మేరకు రైతు బంధుకు సంబంధించినటువంటి ఎన్ని లక్షల మంది ఉన్నారు, సన్నకారు రైతులు ఎంతమంది ఉన్నారు, 1 ఎకరం నుంచి 5 ఎకరాలలో ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, 5 ఎకరాల నుంచి 15 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు ఎంతమంది, అంతకు మించినటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు అంటే ప్రధాన వార్త కూడా జయమిత్ర పత్రిక రాసింది. వీళ్ళకి మాత్రమే అర్హులు, వీళ్ళకి మాత్రమే ఈ రైతు బంధు పథకానికి వీళ్ళు మాత్రమే అర్హులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ గతంలో 5,500 రూపాయల చొప్పున ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ హయాంలో 7,500 రూపాయల చొప్పున ఎకరానికి ఇస్తానని కూడా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అదే తరహాలో 1 ఎకరం ఉన్నటువంటి వ్యక్తులకు 7,500 చొప్పున, అది 2 ఎకరాలు ఉంటే 15,000 చొప్పున ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇచ్చేటువంటి హామీ. దీనికి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా ఉన్నటువంటి రైతుల సంఖ్య 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 70 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి ఆలోచనలో ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఏ రైతులకు ఎట్లా ఇవ్వాలి, ఏ ప్రకారం ఇవ్వాలి, ఎంత మేరకు ఇవ్వాలి, ఎంత భారం పడుతుంది, గతంలో ఉన్నటువంటి డబ్బులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఎంత భారం పడుతున్నటువంటి పునః ఆలోచన కూడా చేసినటువంటి ప్రభుత్వం కూడా చేసినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం.